ఖమ్మం జిల్లాలో వర్షాకాలంలో సీజనల్గా వ్యాప్తి చెందే విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. వర్షాకాల ప్రారంభంలో జ్వరాల తీవ్రత పెరగడంతో జిల్లా అధికార యంత్రాంగంలో కలవరం మొదలైంది. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పాలేరు నియోజకవర్గంలోనే తిరుమలాయపాలెం మండలంలో జల్లేపల్లి గ్రామంలో పలువురు డెంగ్యూ బారిన పడగా గ్రామంలో అన్ని కుటుంబాల్లో ఇంటికి ఒకరు ఇద్దరు కొన్ని కుటుంబాల్లో వారంతా జ్వరం బారిన పడి మంచం మెంచి లేచే పరిస్థితి లేదు. దీంతో గ్రామంలో ప్రజలంతా భయాందోళనలో ఉన్నారు. జిల్లాల్లో పెరుగుతున్న విష జ్వరాలపై ప్రైమ్ 9 న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం. వర్షాకాల సీజన్లో సహజంగానే జ్వరాల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. సహజంగా సెప్టెంబర్, అక్టోబర్ నెలలో ఎక్కువగా డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, సాధారణ జ్వరాల కేసుల పెరుగుదల కనిపిస్తుంది. అయితే ఈ సీజనల్ జ్వరాలు 2 నెలలకు ముందే జిల్లాలో ఈ కేసుల ప్రభావం కనిపించడంతో వైద్య అధికారుల్లో టెన్షన్ పట్టుకుంది. జిల్లాలోని తిరుమలాయపాలెం మండలం జల్లేపల్లి గ్రామం మొత్తం విష జ్వరాలతో వణికిపోతుంది. ఇప్పటికే గ్రామంలో పలువురికి డెంగ్యూ బారిన పడగా అత్యధికంగా గ్రామంలో ప్రజలు మలేరియా, టైఫాయిడ్, సాధారణ జ్వరంతో ప్రజలందరూ మంచానికే పరిమితమయ్యారు. దీంతో గ్రామాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సందర్శించి గ్రామంలో 10 రోజుల క్రితం వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఇటీవలే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జల్లేపల్లిలో పర్యటించి జ్వరంతో బాధపడుతున్న వారిని పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. జ్వరాలతో ఉన్నవారంతా తమకు డెంగ్యూ జ్వరం వచ్చిందేమోనని ఆందోళనలో ఉన్నారు. చుట్టుపక్కల గ్రామాల్లో కూడా జ్వరాల బాధితులు పెరిగిపోతున్నారు. జిల్లాలోని పలు ప్రాంతాలలో కూడా జ్వరాలు విజృంభిస్తూ ఉండటంతో ఇటు ప్రభుత్వ అటు ప్రైవేట్ ఆసుపత్రుల్లో బాధితులు కనిపిస్తున్నారు. పేరు పద్మ, మాది పెనుబల్లి మండలము, ఖమ్మం డిస్టిక్. పెనుబండి మండలంలోనే గవర్నమెంట్ హాస్పిటల్ 1 వీక్ ఉన్నాము. అసలు ఏం తగ్గలేదు, రిజల్ట్ ఏం లేదు. పాపకు ఫీవర్, నార్మల్ వైరల్ ఫీవర్ అన్నారు. తర్వాత 1 వీక్ నుండి డెంగ్యూ అటాక్ చేసింది అన్నారు. అయినా కానీ రిజల్ట్ లేదు. ప్లేట్లెట్స్ పడిపోయినాయి చాలా వరకు. ఇంకా మాకు భయం వేసేసి గవర్నమెంట్ హాస్పిటల్ ఖమ్మం వచ్చేసినాము. ఆ చుట్టూ మురికి కాలువలు, నీళ్లు, ఇంకా ఎక్కువ రోగాలు వచ్చే అవకాశం ఉంది. పెనుబల్లిలో గవర్నమెంట్ హాస్పిటల్ అది కూడా మాకు డెవలప్ చేస్తే మేము ఇక్కడ దాకా వచ్చే ఛాన్స్ ఉండేది కాదు. అది కూడా చేసే వాళ్ళు కూడా లేరు అక్కడ పెనుబల్లి మండలం గవర్నమెంట్ హాస్పిటల్. ఇక్కడ మాత్రం వచ్చిన ఒక 8 అవర్స్లో క్యూర్ అయిపోయింది అమ్మాయి. బెటర్ ఇక్కడ ఖమ్మం హాస్పిటల్. గ్రామాల్లో జ్వరాల తీవ్రత పెరగడంతో జిల్లా వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లా వైద్యాధికారి డాక్టర్ మాలతి పలు గ్రామాల్లో పర్యటించారు. జ్వరాలతో బాధపడుతున్న బాధితులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో పరిశుభ్రతను పాటించాలని, దోమల ఆవాసం లేకుండా, ఇళ్లలో నీరు నిల్వ లేకుండా చూడాలని, నిల్వ ఉన్న నీటిలో డెంగ్యూ దోమలు పుట్టి పెరుగుతాయని, ప్రజలు కూడా ఆరోగ్య పరిరక్షణపై అవగాహన పెంచుకోవాలని ఆమె సూచించారు. జ్వరాలతో బాధపడేవారు ప్రభుత్వ ఆసుపత్రులను ఆశ్రయించి వైద్యం పొందాలని జిల్లా వైద్య అధికారిని సూచించారు. నమస్కారం. నా పేరు ఎల్ కిరణ్ కుమార్, మెడికల్ సూపరింటెండెంట్, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఖమ్మం అండి. ఇప్పుడు మన వర్షాకాలం, ఇప్పుడు వానలు స్టార్ట్ అయ్యాయి కాబట్టి ఇప్పుడు మనకు డైలీ కూడా మనకు విష జ్వరాలు, డెంగీ, మలేరియా, టైఫాయిడ్ లాంటి మన సీజనల్ వ్యాధులు కొద్దిగా మన మామూలు మోతాదు కన్నా ఎక్కువ కేసులు నమోదవుతున్నాయండి. దీనికి మనము కొన్ని చర్యలు కూడా దీనికి కావాల్సిన ప్రివెంటివ్ మెజర్స్ కూడా మనము డిస్కస్ చేయడం జరిగింది. డిఎంహెచ్ఓ గారితో గారైనా, డిసిహెచ్ఎస్ గారితో గారైనా మేము మీటింగ్ పెట్టి మన పరిసరాలు పల్లెటూళ్ళలో ఎలాంటి మనము ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని దాని మీద కూడా మనం మీటింగ్ నిర్వహించడం జరిగింది. కానీ ఇంకా స్టిల్ మనకు ఈ వర్షాల వల్ల మనకు ఈ వాటర్ ఎక్కడ నిలవడం వల్ల ఈ విష జ్వరాలు అనేది మనకు ప్రబలుతున్నాయండి. మన రోజు దాదాపు ఒక 20 to 30 విష జ్వరాల కేసులు, 4 to 5 డెంగీ కేసులు, టైఫాయిడ్ కేసులు అండ్ మలేరియా కేసులు ఒక 5-6 కేసులు వరకు నమోదవుతున్నాయండి. అందులో మనకు ప్రాణాంతకం అయితే ఏం లేవు. వారికి సరైన మనము ఇక్కడ దానికి కావాల్సిన టెస్టింగ్ కానీ ల్యాబ్ టెస్ట్ చేస్తున్నాము. సరైన మోతాదులో మనకు మందులు ఇవ్వడం జరుగుతుంది. మనకు క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉన్నారు. ఎలాంటి మనకు పరిస్థితి ఉన్నా దాన్ని మనం నివారించే సత్తాగల మన డాక్టర్స్ ఉన్నారు. ఇక మన స్పెషల్ ఫీవర్ వార్డ్ కూడా మనం ఏర్పాటు చేయడం జరిగిందండి. దాదాపు 20 బెడ్స్లతో స్పెషల్ ఫీవర్ వార్డ్ అని, అందులో ఓన్లీ ఇలాంటి ఫీవర్ కేసు లాంటివి మనము అడ్మిట్ చేస్తాము. అందులో మనకు స్పెషల్ కేర్ ఉంటుందండి. అలాంటి కేసెస్ మనకు స్పెషల్ ఒక టీం పెట్టాము, డాక్టర్స్ టీము, స్టాఫ్ నర్సింగ్ టీము అండ్ ఒక మన ల్యాబ్ టీం ఉంటుందండి. అలాంటి కేసులు వచ్చినచో అలాంటి పేషెంట్స్కి ఎలాంటి
ట్రీట్మెంట్ అయినా ఎలాంటి టెస్ట్ అయినా వెంటనే చేయడం జరుగుతుంది, వెంటనే ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుందండి. సో ఇప్పటివరకు అయితే ఎలాంటి మనకు ఇలాంటి డేంజర్ లాంటి కేసెస్ అన్నిటికీ మనం కంట్రోల్ చేయగలిగాం. ప్రస్తుతం మన దగ్గర ఒక 5 కేసెస్ ఉన్నాయండి మొత్తం. ఇక ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో సాధారణంగా వివిధ రోగాలతో బాధపడేవారు రోజుకు 1000 వరకు వస్తుంటారు. ప్రస్తుతం ఆ సంఖ్య 1500కు పెరిగింది. అందులో సాధారణ జ్వరంతో వచ్చేవారి సంఖ్య ఎక్కువగా ఉంది. దీనికి తోడు జిల్లాలో నలుమూలల నుండి ప్రైవేట్ ఆసుపత్రులకు సైతం రోగులు వందల సంఖ్యలో భారీగానే వస్తున్నట్లుగా వాటి నిర్వాహకులు చెబుతున్నారు. ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో జనరల్ వార్డుతో పాటు జ్వర పీడితుల కోసం ప్రత్యేకంగా ఓ వార్డును కూడా అందుబాటులో ఉంచినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ చెబుతున్నారు. ఇక ఇటీవల జిల్లా కేంద్రానికి చెందిన డాక్టర్ దిలీప్ హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యుడిగా పనిచేస్తూ సాధారణ జ్వరం సోకి 1-2 రోజుల్లోనే డెంగ్యూతో చనిపోవడంతో అతని దహన సంస్కారాలు ఖమ్మంలో జరిగాయి. విష జ్వరంతో వైద్యుడు చనిపోవడంతో ప్రజలు కూడా భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. నా పేరు డాక్టర్ బి కిరణ్ కుమార్ అండి, డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్. యాక్చువల్గా మనకి ఇప్పుడు ఈ వర్షాకాల సీజన్లో వచ్చే జ్వరానికి సంబంధించిన అన్ని రకాల ఎలాంటి జ్వరానికైనా కూడా మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో సదుపాయాలు ఉన్నాయి. మనకి డాక్టర్స్ కూడా జనరల్ మెడిసిన్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్, మన రీసెంట్గా అసోసియేట్ ప్రొఫెసర్స్, ఇక సీనియర్ డాక్టర్స్ కూడా వచ్చారు. మనకి ఇక్కడ సదుపాయాలు ఉన్నాయి. మనకి 420 బెడ్స్ అయితే మనకి 575 మందికి కూడా మనకి అంతమంది కూడా మన హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు. మనం ఎవరిని కూడా బయటికి పంపకుండా కూడా మన దగ్గర బెడ్స్ ఫుల్ అయినా కూడా మన దగ్గర ఎవరిని కూడా కాదనకుండా అందరికీ కూడా పేద ప్రజలకి సర్వీస్ చేయడానికి మన యొక్క గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఎప్పుడు కూడా ముందున్నది. డాక్టర్లు కూడా అందరూ కూడా పెద్ద సీనియర్ డాక్టర్లు ఇక్కడ ఉన్నారు. మనకి అన్ని రకాల వైద్యం కూడా ఫ్రీగా, ప్లస్ టెస్టులు కూడా అన్ని రకాల టెస్టులు అందుబాటులో ఉన్నాయి. మందులు కూడా అందుబాటులో ఉన్నాయి. మనం పేద ప్రజల కోసం మన సూపరింటెండెంట్ గారి ఆధ్వర్యంలో, ప్రిన్సిపల్ గారి ఆధ్వర్యంలో మనం హాస్పిటల్ అందరికీ కూడా సర్వీస్ చేయడంలో ముందంటూ ఉంటాము. ఎలాంటి ప్రజలు కూడా భయభ్రాంతికి గురికాల్సిన పని లేదు. మనకి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సర్వీసెస్ ఉన్నాయి. మీకు ఎలాంటి జ్వరాలు వచ్చినా, ఇంకెలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి వచ్చేసి సర్వీస్ అవును. యాక్చువల్లీ 10 బెడ్లతో పెట్టామండి, ఉంది స్పెషల్ వార్డు. మళ్ళీ ఇంకా మనకి కేసెస్ ఒకవేళ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంటే 20 బెడ్లకు కూడా కన్వర్ట్ చేద్దామని చెప్పి సూపరింటెండెంట్ గారు చెప్పారు. గౌతు వెంకన్న నా పేరు. ఇల్లందు మండలం మన చెల్లసముద్రం పంచాయతీ నుండి వచ్చాను, ముకుందాపురం నుండి. జ్వరం వచ్చింది, ప్లేట్లెట్స్ పడిపోయినాయి. ఇవాళకి 4 రోజులు. ఇవాళ కొంచెం చాలా ఫ్రీగా ఉంది. ఇక్కడ ఖమ్మం గవర్నమెంట్ హాస్పిటల్లో మంచిగా ఉంది. జ్వరాల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. గతంలో డెంగ్యూ కేసులు జిల్లాలో భారీగా నమోదయ్యాయి. డెంగ్యూ నివారణపై ప్రజలకు అవగాహన కల్పించడంలో వైద్య అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. అవసరమైన చోట హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయడం ద్వారా అక్కడే రోగులను గుర్తించి నయం చేయొచ్చు. లేదంటే గోరుతో పోయేదాన్ని గొడ్డలి వరకు తెచ్చుకున్నట్లవుతుంది. జ్వరం లక్షణాలుంటే వెంటనే వైద్యుని సంప్రదించాలని వైద్యులు సూచిస్తున్నారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు చిట్ చాట్